తెలుగు చిత్ర పరిశ్రమ అందించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో మల్లీశ్వరి చిత్రం ఒకటి. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక దృశ్యంలో భానుమతి గారు హెయిర్ స్టైల్ మార్చుకుని వచ్చారట. ఆ సినిమాకు దర్శకుడైన బిఎన్ రెడ్డి గారు అది చూసి, ముందు సీన్లో హెయిర్ స్టైల్ ఎలా ఉందో ఇది అలాగే ఉండాలి, ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటే ఎలా అని కేకలు వేశారు. సెట్లో అందరి ముందు ఆయన అలా కోపడటం చూసి భానుమతి గారు అలక వహించి మేకప్ రూమ్కి వెళ్ళిపోయారు. పిలిస్తే ఆవిడ రావటం లేదు. హెయిర్ స్టైల్ను ముందు సీన్లో ఉన్నట్లుగానే మార్చుకుని రమ్మంటున్నారని సహాయకులు చెప్పినా భానుమతి గారు వినలేదు. ఇలా అయితే సినిమా ఎలా పూర్తవుతుంది? ఇంత డబ్బు ఖర్చు చేసి కళాఖండం తీయాలని తాపత్రయపడుతుంటే భానుమతి తను తప్పు చేసి అలగటం ఏమిటి? ఇంకా లాభం లేదని, పడుతున్న శ్రమంతా బూడిదపాలైపోతుందని తానే రాజీ పడ్డారు బిఎన్ రెడ్డి గారు. భానుమతి గారిని ముందు సీన్లో ఉన్నట్లుగానే హెయిర్ స్టైల్ను మార్చుకుని మర్నాడు రమ్మని మేనేజర్తో కబురు పంపించారు. అదే విషయాన్ని మేనేజర్ వెళ్లి చెప్పారు. అలా ఆ రోజు షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇలాంటి అవస్థలు సాలూరి రాజేశ్వరరావు గారితో కూడా పడ్డారు బిఎన్ రెడ్డి గారు. ఏదైనా చెబితే అలిగి వెళ్లిపోయేవాడు. అయినా నా సినిమాకి అతనే కావాలి, అద్భుతమైన సంగీతం చేస్తాడు, నేను రాజీ పడాలి, తప్పదు అనుకుంటూ రాజేశ్వరరావు ఇంటికి వెళ్లి మంచిగా మాట్లాడి తీసుకొచ్చేవారు. మల్లీశ్వరి సినిమాకు పనిచేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సాలూరు రాజేశ్వరరావు, భానుమతి వీళ్ళ ముగ్గురు మహానుభావులే, కానీ అవస్థలు పెట్టేవారు. వీళ్లతో మల్లీశ్వరి సినిమా ఎలా తీశానో నాకే ఆశ్చర్యం వేస్తుంది అని అంటుండేవారు బిఎన్ రెడ్డి గారు.